హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నా ఫ్రెండ్ పెళ్లి కోసం. అయితే ఆ రోజు రానే వచ్చేసింది. ఈ రోజు అయితే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసాము. డెకరేట్ చేయడానికి ఎవరు లేరు, కొంచెం అర్లీగా రా అంటే నేనైతే అర్లీగా వెళ్ళిపోయి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. మేమైతే ఈ హల్దీ ఫంక్షన్ అంతా డాబా పైన చేయాలి అనుకున్నాము. ఇంకా కింద అయితే తనని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. మా సైడ్ అయితే పెళ్లి కూతుర్ని చేయడానికి ముందు ఇలా అందరినీ పిలుచుకొని తనకి నలుగు పెడతారు. తనకే కాదు, తనతో పాటు తోటి పెళ్లి కూతురు అని చెప్పి ఇంకొక పాపను కూడా కూర్చోబెడతారు. మా సైడ్ అయితే అలానే చేస్తారు. మేమైతే పైన డెకరేట్ చేసుకుంటున్నాము. ఈ వీడియోస్ అని నా ఫ్రెండ్ కవర్ చేసింది. నేనైతే తీయలేదు ఈ వీడియోస్ ఏమి, మా ఫ్రెండ్ తీసి నాకు షేర్ చేసింది. హల్దీ ఫంక్షన్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. తన పెళ్లి కోసం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. తను పెళ్లి చేసుకోవాలి, నేను మంచిగా రెడీ అయ్యి తన పెళ్లికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఫైనల్గా ఆ రోజు అయితే రానే వచ్చేసింది. దానికోసమే నేనైతే క్లాస్లు ఎగ్గొట్టి మరీ 3 days ముందే ఇంటికి వచ్చేసాను తన పెళ్లి కోసం అని చెప్పేసి. ఇంకా కింద నలుగు పెట్టడం అయిపోగానే తనైతే టెర్రస్ పైకి వచ్చేసింది. పైన అయితే మేము ఫంక్షన్ స్టార్ట్ చేసేసాము. డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ అయితే తనకి ఫస్ట్ స్నానం చేయిస్తున్నారు. పెద్దవాళ్ళు కదా, అందుకే ఫస్ట్ ఛాన్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాం మేమంతా కలిసి. ఇంకా డెకరేషన్ వర్క్ అంతా నేను నా ఫ్రెండ్స్ కలిసి చేసాం. బయట వాళ్ళకి ఏం డెకరేషన్ చేయమని చెప్పలేదు, మేమే చేసుకున్నాం. అంత బడ్జెట్ లో అయిపోవాలి, మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఫోటోగ్రాఫర్ అన్న కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఆ అన్న మాకు ముందు నుంచే మంచి ఫ్రెండ్. ఆ అన్న కూడా మాకు డెకరేషన్ లో చాలా హెల్ప్ చేశారు. వెనుకున్న బ్యాక్ డ్రాప్ అయితే నా వేరే ఫ్రెండ్ అయితే తన శ్రీమంతం కోసం తీసుకున్నా అంటే దాన్ని వాడేసాం మేము. ఇంకా కొన్ని పూలు తీసుకుని ఆ బిందెలకి వాటికి అయితే చుట్టేసాము. చాలా సింపుల్ గా చేసుకున్నాం, మాకు వచ్చినట్టుగా వేరే వాళ్ళకి ఏం చెప్పకుండా. ఎంత సింపుల్ గా చేసుకున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, మన చేతులతో మనం చేసుకున్నాము అన్నది ఇంపార్టెంట్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ప్రతిదీ మేమే చేసుకున్నాం కాబట్టి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి అంటేనే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాంటిది తన పెళ్లిలో ప్రతి పని మనం ఒకరు ఉన్నాము మేము చేస్తాము అని చెప్పి చేస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే నా ఫ్రెండ్ పెళ్లిలో అలానే చేశాను. ప్రతి చిన్న పనిలోనే ఇన్వాల్వ్ అయ్యాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము మా టర్న్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే అక్కడ ఉన్న పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళతో స్నానం చేయిస్తున్నాము. ఎందుకంటే పెద్దవాళ్ళతో చేయిస్తే మంచిది కదా అని చెప్పేసి ఫస్ట్ ఛాన్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాం మేము. మేమైతే ఈ హల్దీ ఫంక్షన్ లో చాలా ఫొటోస్, వీడియోస్, చాలా రీల్స్ కూడా చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. నా ఫ్రెండ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేమంతా కలిసి తన పెళ్లి పనులు చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తనైతే. కంటిన్యూ ఆ పిల్ల మాత్రం డాన్స్ చేసుకుంటుంది ఆ పిల్ల ప్రాణానికి. మేమైతే ఈ హల్దీ ఫంక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అస్సలు అనుకోలేదు ఇంతలా ఎంజాయ్ చేస్తాము అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే తనకి పారాని పెట్టి పెళ్లి కూతుర్ని చేసేస్తున్నారు వాళ్ళ అత్తయ్య గారు అయితే. తనైతే పెళ్లి కూతురు లుక్ లో చాలా అందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అలానే చూస్తూ ఉండిపోయాను, నా దిష్టి తగులుతుందేమో అనిపించేసింది. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో నేనైతే ఎంజాయ్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీలో కూడా చాలా మంది అలా అనుకుంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలి, తన పెళ్లిలో మనం బాగా ఎంజాయ్ చేయాలి అనేసి. నాకు కూడా అలానే అనిపించింది. మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారు నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి.
ఇంకా తనైతే పెళ్లి కూతురు అయిపోయింది. తన పెళ్లి ఇంకా తొందరలోనే. నేనైతే పెద్దగా అరిచేసాను కూడా, మా తేజ పెళ్లి కూతురు అయిపోయిందోచ్ అనేసి. ఇంకా తనని పెళ్లి కూతురుని చేసిన తర్వాత పిక్స్ అయితే నేను యాడ్ చేస్తాను. లాస్ట్‌లో ఒకసారి చూసేయండి. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నా ఫ్రెండ్ పెళ్లి సిరీస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్‌లో. వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. తన పెళ్లి కూతురు లుక్ ఫొటోస్ అయితే ఒకసారి చూసేయండి. నా ఫ్రెండ్ పెళ్లి కూతురు లుక్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. బై గైస్.